T20 వరల్డ్ కప్ లో సెమీస్ రేస్ ముగిసిందే. గ్రూప్ 1 నుంచి భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ పై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో గెలిచి ఈ ఘనత అందుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి. అయితే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య పోరు హోరాహోరీగా సాగడంతో ఓ దశలో ఆస్ట్రేలియా సెమీస్ కు క్వాలిఫై అయ్యేలా పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమి పాలైతే ఆస్ట్రేలియా సెమీఫైనల్ కు అర్హత సాధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ దశలో బంగ్లాదేశ్ విజయం దిశగా నెమ్మదిగా సాగుతుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఆటకు కావాలనే ఆటంకం కలిగించింది. వరుణుడి ప్రతాపంతో మ్యాచ్ రద్దు కావాలని ట్రై చేసింది. ఎందుకంటే ఆ సమయంలో డక్వర్త్ లూయిస్ పద్ధతితో బంగ్లాదేశ్ 2 పరుగుల వెనుకంజలో ఉంది. 11.4 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 81-7. బంగ్లా విజయానికి 48 బంతుల్లో 33 పరుగులు అవసరం. అయితే ఆ సమయంలో తేలికపాటి జల్లులు ప్రారంభమయ్యాయి. అప్పటికే వరుణుడు చాలాసార్లు ఆటకు ఆటంకం కలిగించాడు. మరోసారి మ్యాచ్ను ఆపేస్తే ఖచ్చితంగా ఓవర్లను తగ్గించి మ్యాచ్ను కుదిస్తారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ కు లాభంగా మారుతుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ కోచ్ జొనాథన్ ట్రోట్ మైదానంలో ఉన్న తమ ఆటగాళ్లకు సిగ్నల్ పంపాడు. మ్యాచ్ ను స్లో చేయమని సూచించాడు. దీంతో స్లిప్ లో ఉన్న గుల్బాదన్ నైబ్ తొడకండరాలు పట్టేశాయని మైదానంలో పడిపోయాడు. కావాలని చేస్తున్నాడని అంపైర్లకు తెలిసినా ఏం చేయలేకపోయారు. మరోవైపు వరుణుడు కాస్త పుంజుకున్నాడు. దీంతో అంపైర్లు కవర్లను తెప్పించారు. 10 నిమిషాలకే మ్యాచ్ తిరిగి ప్రారంభమైనప్పటికీ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లా లక్ష్యాన్ని 48 బంతుల్లో 33 పరుగుల నుంచి 42 బంతుల్లో 32 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. అంటే ఓ ఓవర్ను తగ్గించి బంగ్లా టార్గెట్ ను 1 పరుగు తగ్గించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ కు అదృష్టంగా మారింది. మరోవైపు ఇది బంగ్లాదేశ్ ను ఒత్తిడిలోకి నెట్టింది. ఫలితంగా మ్యాచ్ ను కోల్పోయింది. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొదట ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు చేసింది.